పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఒక నిమిషం అందరము దేవునికి స్తోత్రం చెబితే వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడినట్లుగా స్తోత్ర స్తోత్ర స్తోత్రం చెప్పండి. అందరూ స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్ర స్తోత్ర స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క నామములందరికీ వందనాలు. సియోన్లో నుంచి మన ప్రభువు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సంఘమును ఒక్కడే పురుషునికి ఆయన ప్రధానము చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. చెప్పండి, ప్రధానము చేసింది ఎవరంట? పౌలు గారు. ఈ మాట అపోస్తలులైనటువంటి వారిలో ఎవరూ ఆ మాట చెప్పలేదు, కానీ యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో ఎవరో కూడా ఆ మాట చెప్పలేదు, కానీ పౌలు గారు మాత్రం ఆ మాట చెప్పగలిగాడు. ఏమన్నాడంటే, ఒక్కడే పురుషునికి నేను ప్రధానము చేసి తిని మిమ్మల్ని అంటాడు. ఎంత సమర్పణ, ఎంత ఒక కమిట్మెంటు దేవునిలో ఉండి సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని, సరళత అనగా అపవిత్రత సంబంధమైనది ఏదీ లేకుండా మంచిగా ఒక నిర్దోషమైన సంఘాన్ని ప్రభువుకు అప్పగించాలని పౌలు గారు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. నిజంగానే సంఘము ఎంతో పరిశుద్ధమైనదిగా, నిష్కలంకురాలుగా ఉంటేనే తప్ప వధువుగా అర్హత సాధించదు. వధువుకి కావలసిన అర్హతలు ఏవనగా పరిశుద్ధ అలంకృతులే. ఏమిటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సహనము, భక్తి, విశ్వాసము, సాత్వికము అనబడిన ఇవన్నీ కూడా ధరించుటయే కదా ఆత్మఫలములు లేక ఆత్మవరములే. పరిశుద్ధ అలంకృతులుగా ధరించి దేవుని బిడ్డగా లేక దేవుని యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. దానికోసమే అపోస్తలుడైన పౌలు గారు మరి యేసు ప్రభు వారికి ప్రధానము చేసినటువంటి సంఘము ఎంత నిష్టగా, నిష్కలంకురాలుగా, పరిశుద్ధులుగా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మొత్తానికి సంఘము పవిత్రురాలైన కన్యకనుగా ఉండాలి. ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడినట్లుగా సంఘమును దేవునికి పౌలు గారు ప్రదానం చేశాడంట. ఆయన చేశాడంట ప్రదానం చేసేది పెద్దలు కదా, అవునా కాదా? పెద్దలు మధ్యలో ఉన్న వాళ్ళు కదా ప్రదానం చేసేది. ఆ మధ్యవర్తిత్వాన్ని ఆయన పుడికి పుచ్చుకున్నట్లుగా మాట్లాడుతూ నిజంగానే పౌలు గారు పడిన ప్రయాస సేవ విషయంలో ఇంకా ఎవరు దాదాపుగా అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశ్యములో సంఘం ఏంటి? సంఘం అనగా ఎవరు? క్రీస్తుని యేసు రక్తంలో కడగబడిన వారే కదా దేవుని సంఘము. ఆ కడగబడిన వారు పరిపూర్ణతలోకి వచ్చిన వారే కదా ఎత్తబడేది. ఆ పరిపూర్ణతలోకి వచ్చిన వారు పరిశుద్ధత అనబడినటువంటి ఆభరణము ధరిస్తేనే కదా ఆయన ఇష్టపడేది. హల్లెలూయా. కనుక ఈనాటి ధ్యానాంశములో పరమగీతములోకి వెళదాము. మరొక మారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఒక లేఖనంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పరమగీతము, ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సొలొమన్. పరమగీతము 1 పురుషునికి ప్రధానము చేయబడిన ఈ సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు? 4వ అధ్యాయము పాత నిబంధనలు 565 పేజీ
4వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. నా సహోదరి ప్రాణేశ్వరి. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా సంఘాన్ని ఉద్దేశించి, ప్రాణేశ్వరి అని మాట్లాడుతూ, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి అన్నాడు. అంటే సంఘము దేవుని హృదయానికి ఏదో ఒక ఆకర్షణీయమైనది ఉంది కనుకనే దేవుడు సంఘానికి వశమైపోయాడంట. హల్లెలూయా. అంటే ఆకర్షించబడ్డాడు. హల్లెలూయా. ఏమి చూచి ఆకర్షించబడ్డాడు యేసుప్రభు వారి సంఘాన్ని ఉద్దేశించి? సంఘములో ఏ గుణగుణములున్నవి, ఏ గుణగణములున్నవి, ఏమి శ్రేష్టమైనవి ఉన్నవి, ఆ ఉన్న శ్రేష్టమైనవి ఏంటో అర్థమైతే ఆయన ఎందుకు ఆకర్షించబడ్డాడో అర్థమవుద్ది. హల్లెలూయా. ఒక్కటే పురుషునికి ప్రదానము చేయబడిందంట ఈ సంఘము. ఇది పరిశుద్ధ అలంకృతులు కలిగిన సంఘముగా ఉంది. అయితే దేవుడు వద్దు అనబడిన ఈ సంఘాన్ని ఏమి చూసి వశమైపోయాడు? అందులో ఇష్టపడేవి, దేవుడు ఇష్టపడగలిగినవి ఏమున్నాయంట? సంఘంలో దేవుడు ఇష్టపడేవి ఏమున్నాయి? అసలు దేవునికి ఇష్టమైనవి ఏంటో సంఘము తెలుసుకుంటే, అవి సంఘము చేస్తే అప్పుడు యేసు ప్రభువారు వశమవుతాడు కదా సంఘానికి. హల్లెలూయా. అంటే ఆయనే ఇక్కడికి వచ్చేసి సంఘములో నివసిస్తూ దేవుని ప్రజల మధ్యలో ఉంటూ ఆయన ఆనందిస్తాడు కదా. ఆయన వశమైపోవాలంటే సంఘములో ఏముండాలి? సంఘము ధరించాల్సినవన్నీ ధరిస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ధరిస్తే ఖచ్చితంగా యేసుప్రభు వారు సంఘవశం అవుతాడు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? ఓకే, రైట్. మీరు చిన్నవారేమి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవారు కనుక వాక్యం అర్థమవుతుందని దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరి, సంఘాన్ని సహోదరిగా ప్రాణేశ్వరిగా పిలుస్తూ ఉండటం పరిపాటి, అది అలంకార భాష సంఘాన్ని ఉద్దేశించి. హల్లెలూయా. నీవు నా హృదయమును వశపరుచుకున్నది అంటే దేవుని హృదయము వశపరచబడటం అంటే మామూలు విషయము కాదు. దేవుడు అంత త్వరగా వశమవుతాడు ఎవరికైనా? అసలు మనము దేవుని ఆకృతిని చూచి, దేవుని యొక్క మహిమను చూచి, దేవుని యొక్క ఆయన మహిమను చూచి మనం వశమవుతాము, కానీ ఆయన మనల్ని చూచి ఆయన వశం అవటం ఏంటి సంఘానికి? అంటే సంఘములో దేవుడే ఇష్టపడగలిగినది ఏముంది? దేవుడే ఇష్టపడేది, ఆయనే సంఘానికి వశమైపోయేది. సంఘములో అంత బలమైనది దేవుడు ఇష్టపడేది ఏముంది? అసలు ఒకటే ఉంది, హోలీనెస్. సంఘానికి ఉండాల్సింది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనే ఆ ఆవరణం ఉంటే చాలు, యేసుప్రభు వారు వశమవుతాడు సంఘానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలయనగా మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడైన వాడు కనుక తన జనమును కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపించాడు కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని హృదయాన్ని మనము అనగా సంఘము వశము చేసుకోవటం అంటే అసలు ఎంత ఇష్టపడేది ఒక ఆభరణంగా పరిశుద్ధత అనేది ఉందంటే ఎంత మామూలు విషయం అది. హల్లెలూయా. అంటే అది ఉన్న సంఘములో దేవుడు ఏమవుతాడంటే సంఘానికి వశమవుతాడంట. హల్లెలూయా. అంటే వచ్చేసేస్తాడు, ఇష్టపడిపోతాడు, ఇక అక్కడే ఉండిపోతాడు. ఆమేన్. అలాగున నీవు యేసు ప్రభు వారిని ఇష్టపడుతున్నావా? ఆయన నీ వశమవునట్లుగా, ఆయన సంఘ వశమవునట్లుగా నీలో పరిశుద్ధత అనే అలంకరణ లేక ఆభరణం ఉందా? డూ యూ హ్యావ్ దట్ ఆర్నమెంట్? హల్లెలూయా. సంఘానికి పరిశుద్ధతయే అలంకరణ. ఆమేన్. సంఘానికి ఏం అలంకరణ? పరిశుద్ధతయే అలంకరణ. ఈ పరిశుద్ధత అనే అలంకరణ ధరించకపోతే, ఆ ఆభరణం లేకపోతే ఆయన మన వశం అవ్వడంట. అంటే పరిశుద్ధత లేని చోట దేవుడు ఉండడు, దేవుడు లేని చోట దెయ్యం ఉంటుంది, అపవాది ఉంటాడు. హల్లెలూయా. ఏం చూసి వశమైపోయాడని చెప్తే నేను చెప్పాను ఇందాకే, పరిశుద్ధత అనే ఆభరణము సంఘానికి ఉంటే, నీకుంటే, నీకున్న పరిశుద్ధతను బట్టి దేవుడు నీ వశం అవుతాడని రాయబడి ఉంది. ఆమేన్. ఓకే, కంటిన్యూషన్ చేద్దాం. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి. వావ్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు ఒక్క చూపుతోనే వశమైపోయాడంట సంఘానికి. ఎలా? ఏం చూసి వశమైపోయి ఉంటాడు? ఒక్క చూపు అంటాడు, నేను పరిశుద్ధత అని చెప్పాను. ఒక్క చూపులో ఏముంది? పరిశుద్ధత. హల్లెలూయా. యేసు ప్రభు వారిని పరిశుద్ధ చూపులతో చూచి పరిశుద్ధులుగా నీ ఉంటే, సంఘముగా కనపడితే, పరిశుద్ధ సంఘముగా కనపడితే ఆయన నీ వశం అవుతాడు. నీ చూపులో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ నడవడికలో పరిశుద్ధత ఉంటే ఆయన నీ వశం అవుతాడని లేఖన సారాంశం. హల్లెలూయా. ఒక్క చూపుతో దేవుడు ఆకర్షించబడేటువంటి ఆ ఆభరణం ఏంటి? పరిశుద్ధతే కదా. హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ ఆలయమునకు పరిశుద్ధతే అనుకూలమని లేఖనంలో రాయబడి ఉంది. అంటే మందిరానికైనా, సంఘానికైనా, నీకైనా, నాకైనా, మనందరికీ కూడా పరిశుద్ధతయే ఆభరణముగా, అనుకూలముగా దేవుడు నివసించుటకు ఉండాలి. ఆమేన్. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు,
ఆయన ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చినప్పుడు నేను మీ పాళెములోనికి రావాలంటే పాళెమంతా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలీయులు వేసుకున్న గుడారాలు ఏవైతే ఉన్నావో అదంతా పాళెము. ఆ పాళెములో పరిశుద్ధంగా ఉంటేనే నేను సంచరిస్తా అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సంచరించుటకు, దేవుడు నివసించుటకు, దేవుడు మాట్లాడుటకు, దేవుడు వచ్చి ఆయన మనకి తన ఉద్దేశాలు తెలియజేయడానికి కూడా, ఆయన నడవడానికి కూడా, ఆయన సంచరించడానికి కూడా ఇక్కడున్న స్థలము నీవు పరిశుద్ధమై ఉంటేనే తప్ప ఆయన రాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎట్లా పడితే అలా. మొదట పాపి అయితే నిజంగానే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే క్రమంలో దేవుడు నిన్ను క్షమించబడిన తర్వాత నీ ఎద్దకు రావటం, నీలో నివసించడం జరుగుద్ది. హల్లెలూయా. పాపిగానే ఉంటూ దేవా నువ్వు నాతో ఉండంటే ఎట్లుంటాడు? పాపి క్షమించబడాలి, పరిశుద్ధపరచబడాలి, క్షమాపణ వేడుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇందును బట్టి ప్రభు మనకు తెలియజేసే సత్యం ఏదంటే, ఇదిగో దేవుడు నిన్ను చూచినప్పుడు నీవు చూచిన ఒక్క చూపుతోనే ఆయన ఆకర్షించబడ్డాడంట. అంటే నీ చూపు పవిత్రమైనదిగా ఉండాలనే కదా దేవుడు కోరుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూపు అనేసరికి నాట్ ఓన్లీ ఐస్, మొత్తం దేహం అంతా. హల్లెలూయా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా ఈ చీకటిమయమై ఉండును, నీ కన్ను వెలుగుమైంతుంటే నీ దేహమంతా వెలుగుతూ ఉండనుంది కదా వాక్యంలో. అంటే నువ్వు టోటల్గా దేవుని దృష్టికి కనపడే విధానం ఎలా ఉండాలంటే హోలీనెస్గా. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ లవ్, హోలీ. దేవుడు పరిశుద్ధతని ప్రేమిస్తాడు. అందుకే మనం అంతా కూడా పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఎట్టో కట్టో ఉండండి, బతిలాడుతూ చెప్పలా, ఆజ్ఞాపించాడు. హీ కమాండ్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కమాండ్మెంట్, ఇట్ ఈస్ ద కమాండ్మెంట్. లేవి కాండంలో ఉంటుంది, పేతురు రాసిన పత్రికలో, ఐ థింక్ ఇట్ ఈస్ మొదటి పత్రికలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఏముంది సార్ సంఘానికి అంత అంటే మీరంతా చెప్పాల్సింది పరిశుద్ధత అనే ఆర్నమెంట్, అనే ఆభరణము సంఘానికి కలిగి ఉంటే దేవుడు దానికి ఆకర్షించబడ్డాడు. హల్లెలూయా. ఒక్క చూపుతో వశమైపోయాడంట దేవుడు. ఏంటి సార్ అసలు దేవుడే ఆకర్షించబడే అంత ఏంటి? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హోలీనెస్. వారి పరిశుద్ధత అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమె నేను చెబుదామా? ఒక్క చూపుతో నా హృదయం వశపరుచుకుంటువి. ఏంటి ఆహారము? ఇప్పుడు దా మొత్తుకున్నది అదే. ఏంటి ఆహారము? హోలీనెస్. ఒక్క ఆభరణం చేత నువ్వు నన్ను వశపరుచుకున్నావు అన్నాడు, ఒక్క చూపు చేత నన్ను వశపరుచుకున్నావు అన్నాడు. దేవుడు చెప్తున్న ఆ మాటకు అర్థం ఏంటంటే, డైరెక్ట్గా చదివే వాళ్ళకి అర్థం కాదు, ఏంటి ఇలా ఉందని అర్థం. పరమగీతం అంత తొందరగా అర్థం కాదు, కానీ మీకు వరిసి వడ్డిస్తున్నప్పుడు చక్కగా వినండి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఒక్క చూపుతో వశపరుచుకున్నావు అంటున్నాడు. ఆయన అంటున్న ఉద్దేశం అది, ఆయన మాట అది. మరి ఇక్కడున్న ఆర్నమెంట్ ఏంటి? పరిశుద్ధత. హల్లెలూయా. దేవుడు దాటిపోలేనిది, ఇష్టపడేది, వశమైపోయేది ఏంటంటే హోలీనెస్. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి నీకు అలంకరణ. ఆమెన్. రకరకాలైన వ్యసనాలతో, రకరకాలైన అపవిత్రతతో లోకంలో ఉన్న మనుషులు అపవిత్రమైపోతున్నారు. ఈ దేహం ఎంత పవిత్రమైందో దీంట్లో నాకు విషయం చెప్పండి. 1,50,000 రూపాయలు, 2 లక్షలు పెట్టి, 3 లక్షలు పెట్టి సపోజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాం అనుకో, దాంట్లో కూల్గా ఉంటుందని నవరత్న ఆయిల్ పోతావా? బండి ఇంజిన్ వేడెక్కకూడదుగా, పోయిచ్చా చల్లగా ఉంటుందిగా బండి, ఇంజిన్ కూల్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. వద్దా? కొన్ని కొబ్బరి నూనె పోతావా, కొన్ని మంచి నూనె పోతావా, కొన్ని ఆముదం పోతావా? మరి ఏం పోతే కరెక్ట్గా ఉంటుంది? అది దానికి పెట్రోల్ పోతేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది. అవునా? సకల దుర్మార్గత, చెత్త, తాగుడు, వ్యసనాలు అన్నీ కూడా మన దేహంలోకి వెళ్ళిపోయి ఏదైనా అపవిత్రమైన ఏదైనా లోపలికి వెళ్ళిపోయినానికి ఇదంతా ఏమవుద్ది? ఈ ఇంజిన్ పాడవుదా? దేవుడు అవన్నీ సకల వ్యతిరేకమైనవి ఏమన్నాడు దేవుడు ఇందులో? ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయమై ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి దేవుడు నివసింపదగినట్లుగా ఇది ఆలయముగా ఉండాలి. హల్లెలూయా. దీన్ని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది అపవిత్రం అయిపోయిందంటే ఇది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దేహానికి ఏది కూడా అపవిత్రమైనది ఏది ఆపాదించబడకుండా, రాకుండా చూసుకోకుండా జాగ్రత్త పడుతూ దాని విషయమై మనము ప్రార్థనలో పెనుగులాడుతూ పరిశుద్ధత కాపాడుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఒక్క ఆర్నమెంట్ అంట అది, అదేంటంట? హోలీనెస్. ఆయన వశమైపోయాడు సంఘానికి. ఇక్కడ 5వ అధ్యాయము
9వ వాక్యం నుంచి. ఎవరు ఈ స్త్రీలలో అధిక సుందరి? స్త్రీలలో అధిక సుందరి అనబడి ఈవిడెవరు? సంఘం. హల్లెలూయా చెప్పండి, ఎవరు? ఏమిటి ఈమె సుందరి? ఈమె బ్యూటీనెస్ ఏమిటి? ఆత్మ సౌందర్యమే నిజమైన అందం. హల్లెలూయా చెప్పండి. సంఘానికి ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం ఎలా వచ్చింది? అది యేసయ్యను హృదయంలో చేర్చుకున్న సంఘము ఆత్మ సంబంధమైన సంఘముగా ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. స్త్రీలలో అధిక సుందరి వగుదాన. సుందరి అంటే అధికమైన సుందరి అంట. హల్లెలూయా. సంఘమును దేవుడు ఏమన్నాడంటే అత్యధికమైన ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన స్త్రీగా చెప్తున్నాడు. ఆమేన్. ఇక్కడ స్త్రీ అనబడినటువంటిది ఆ పోలిక, ఆ పదాన్ని దేనికి పోల్చాడంటే సంఘానికి పోల్చాడు. అది కూడా అధిక సుందరి అన్నాడు. చెప్పండి ఏంటి? మామూలు కాదంట, అధికమైన. అది ఏంటంటే ఆత్మ సంబంధమైన సౌందర్యము. చెప్పండి ఏంటది? అందరు చెప్పండి ఆ మాట. అంటే ఒక్కొక్కళ్ళు ఎంత ఆత్మీయంగా నడిస్తే, ఎంత ఆత్మీయంగా జీవిస్తే, ఎంత ఆత్మీయంగా నీ నడవడికి కనబడితే నీవు అంత సుందరివి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందులో? ఆత్మలో. హల్లెలూయా. ఆత్మ సౌందర్యం కదా. ఏ రియల్ బ్యూటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్ అని రాయబడింది. అంటే నిజమైన అందము ఆత్మ సౌందర్యమే కదా. అంటే దేవుని దృష్టికి ఆత్మలో మనము బ్యూటీనెస్గా కనపడాలి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన సౌందర్యవంతుడు కదా, ఆయన చాలా 10,000 మంది అతికాంక్షణీయుడు కదా. హల్లెలూయా. 10,000 మందిలో ఆయన చూస్తే ఆయన ప్రత్యేకంగా కనబడతారంట. ఆయన ఒకడు ఎంత సౌందర్యం కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఉన్న సంఘము పరిశుద్ధ అలంకృతులు ధరించి, పరిశుద్ధత అనే ఆర్మని ధరించి యేసయ్యను వశపరుచుకోవాలంట, లేక ఆయనకు మనము ఆకర్షితులు అవ్వాలంట. దేవుని స్తోత్రం. ఆయన మనకు ఆకర్షితులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఇష్టపడదగిన ఆర్నమెంట్ ధరించుకోవాలి. హల్లెలూయా. ఓకే రైట్. ఇక్కడ 9th వర్స్లో అంటాడు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అంటాడు. ఎవరి ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వేరే ప్రియుడు అంటే లోకంలోని వాడు. వేరే వాడికంటే నీ ప్రియుని విశేషం ఏంటంటే నా ప్రియుడు పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, అతికాంక్షణీయుడు. కొన్ని కోట్ల మందిలో కూడా ఆయన గుర్తించవచ్చు. ఆయన మహాగణుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరేనంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, సర్వాధికారి అయిన దేవదేవుడు. ఆయనకి పరలోకం అంతా సాష్టాంగం చేస్తుంది, సృష్టి అంతా సాగిల పడుతుంది. ఒక మాట చదువుదాం, రెవల్యూషన్ చాప్టర్లోకి వెళ్దాం అందరం కూడా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము, మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9 నుంచి చదువుదాం అందరూ. స్వరం ఎత్తి టకటక చదవాలా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. చెప్పండి ఎలాగండి? చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి యేసయ్య తన వారిని కొన్నాడు. హల్లెలూయా. అంటే మనము విమోచించబడ్డాం, రిడీమ్ అయ్యామంటే, విడుదల చేయబడ్డామంటే, విమోచించబడ్డామంటే యేసు ప్రభు వారి శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో శిలువ శ్రమలు అనుభవించి ఘోరమైన గాయాలు ఆఖరి రక్త ఒట్టు వరకు మన కొరకు చిందించి ఆయన తన ప్రాణం పెట్టినందున మనకి విడుదల వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంట మనం అందరం. ఆమేన్. చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారు మనం అందరము కూడా. అయితే ఎవరెవరిని సంపాదించాడు ఆయన? ఒక్క తెలుగు వాళ్ళని కాదు, ఇంగ్లీష్ వాళ్ళని కాదు, ఈ భూమి మీద ఉన్న మాటలు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరినీ దేవుడంట సంపాదించాడు తన స్వరక్తము చేత. హల్లెలూయా. కొన్ని లక్షల కోట్ల మంది ప్రజల్ని తన స్వరక్తం ఇచ్చి విమోచించాడు. ఆ మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. అంటే విమోచించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ విమోచించబడిన వారు యేసు రక్తం చేత విమోచించబడ్డారంట. వారందరినీ దేవుడు విమోచించాడు. వాళ్ళంతా ఒకరోజు సంతోషంగా కలిసి అందరూ ఒక పాట పాడబోతున్నారంట. ఆమేన్. ఆ పాట ఏందో తెలీదు. రేపు కొత్తలో రేపు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాట పాడతాం అందరం. హల్లెలూయా. విమోచించబడిన వారు. సరే, ఇప్పుడు సర్వలోకం పరలోకములో ఉన్న దేవదూతల సహితం భూమి మీద ఉన్న సృష్టి సహితం ఎవరికి సాష్టాంగ పడుతుందో తెలుసుకోవాలి కదా. హల్లెలూయా.
ఎవరికి సాష్టాంగపడుతుంది భూమి పరలోకం? 11. మరియు నేను చూడగా జీవులను పెద్దలను ఆవరించి ఉన్న. చూడండి, పరలోకములో సింహాసనం చుట్టూ కొన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారంట. పరలోకములో సింహాసనం చుట్టూ కొన్ని కోట్ల మంది దేవదూతలు ఆవరించి ఉన్నారు. అయితే ఆ సింహాసనము వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రములు పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఆమేన్. నా వైపు చూడండి. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు, పరలోకంలో ఉన్న సమూహం అంతా ఎవరిని ఆరాధిస్తే సమస్త మహిమ అక్కడ రాయబడింది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుతున్నారంట. హల్లెలూయా. అయ్యా, నీవు స్తోత్రం పొందిన అర్హుడవని పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా యేసయ్యకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు తండ్రి ఎదుట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు, తండ్రి కంటే కుమారుడు చిన్నోడని, చిన్న కుమారుడు కంటే పరిశుద్ధాత్ముడు చిన్నోడని ఏమైనా ఉందా? చిన్న దేవుడు పెద్ద దేవుడు ఏమైనా ఉందా? అలాంటిది ఏమీ లేదు. ముగ్గురు ఒకటే. అదే కదా నేను ప్రకటిస్తుంది మీకు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఒకలాగా భూమి మీద ఒకలాగా లేడు. హెబ్రీ పత్రికలో రాయడు, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఒకటే రీతిగా ఉంటాడంట. ఆయన మారని దేవుడు. ఆమేన్. తండ్రిలోనే కుమారుడు ఉన్నాడు. సపోజ్ ఇక్కడ తండ్రి ఇలా కూర్చొని ఉంటే కుమారుడు ఈయనలో నుంచి లేచి బయటికి వెళ్తాడు. హల్లెలూయా. మళ్ళా వచ్చి కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. తండ్రి రొమ్మున ఉన్నవాడు. హల్లెలూయా. సో ఇక్కడ యెహోవా ఎదుటనే యేసయ్యకు కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఘనత మహిమ జ్ఞానము బలము మహిమ అధిక స్తోత్రములు పొంద అర్హుడవు నీవే అని తండ్రి ఎదుట కుమారుణ్ణి ఘనపరుస్తున్నారు. ఇప్పుడు కుమారుడు కూడా ఎవరంట? తండ్రి వంటి వాడే. హల్లెలూయా. మీకు అర్థమైందా? కుమారుడు రేంజ్ ఏంటో, యేసయ్య రేంజ్ ఏంటో అర్థం. అయితే తర్వాత ఏమంటున్నాడు? వాళ్ళు కోట్ల కొలది ఆ మహిమ ఘనత ప్రభావాలు కోట్ల మంది దేవదూతలు ఆయన మహిమ చెల్లిస్తున్నారు. 13వ వాక్యంలో అంతటా ఈ భూమి మీద చూడండి, ఈ భూమి మీద చూడండి ఏం జరిగిందో. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము అనగా పంచభూతాలన్నీ కూడా సింహాసనాసుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. హల్లెలూయా. పరలోకములో కానీ భూమి మీద కానీ దేవదూతలు ఏమని చెప్తున్నారంటే, సింహాసనాసీనుడైన మహాగరుడైన యేసయ్యకు స్తోత్రం అని స్తోత్రం చెల్లిస్తుంది. పరలోకం ప్రతిధ్వనిస్తుంది, భూలోకం ప్రతిధ్వనిస్తుంది. ఎవరికి మహిమ చెల్లించేది? యేసయ్యకి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి కలుగును గాక. ఆమేనండ్రే. అరే పరలోకం దేవదూతలు సూచిస్తున్నారా బాబు? భూమి బద్దలైపోయేటట్టుగా వాళ్ళు స్తోత్రం అంటున్నారు, పరలోకం దద్దరిల్లిపోయేటట్టుగా వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. సమస్త మహిమ యేసయ్యకే కలుగునుగా. సమస్త మహిమ ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన యెహోవాగా ఉన్నాడు కనుక. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ హెవెన్, ఈ సెకండ్ జెహోవా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో రెండవ యెహోవా. మామూలు విషయం కాదు అది. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారన్నాడు. యేసు ప్రభువారి గురించి తెలుసుకోవడం సత్యమైతే పరిశుద్ధాత్ముడు నడిపిస్తే తెలుసుకునేది సర్వసత్యం. ఏంటా సర్వసత్యం? ఆయన పరలోకములో ఏమై ఉన్నాడో అది తెలుసుకోవటం, అది సర్వసత్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు బాగా ఈ కంటెంట్ బాగా నచ్చింది నాకు. ఎందుకో తెలుసా? పరలోకం అంతా భూమి అంతా ఆరాధిస్తున్నారంట ఆయన. ఇప్పుడు ఇది రేపు భవిష్యత్తులో కూడా మనం చేయబోతున్నాం. హల్లెలూయా. ఈ కోట్ల మంది స్తుతి ఆరాధన చేసే సమయం మనమంతా కూడా వెళ్ళి ఆయన అలా ఆరాధించబోతున్నాం. ఎందుకంటే ఆయా భాషలో ఆయా జనం అంతా ఉన్నారు కదా, వాళ్ళలో మనం కూడా ఉంటాం. ఇది త్వరలో చేయబోతున్నాం మనం. ఇది దర్శన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారికి, యేసుక్రీస్తు ప్రభు ఈయనకు చూపించాడు యోహాను గారికి. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ఆరాధనకు ఆయన యోగ్యుడు. జీవ గ్రంథానికి ఉన్న ముద్రలు విప్పుటకు యోగ్యుడు. ప్రాణం పెట్టడానికి యోగ్యుడు. ఆయన విమోచించినటువంటి జనులందరూ యోగ్యులుగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తర్వాత ఏమైంది? 14. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. హల్లెలూయా.
పరలోకములో అర్ధచంద్రాకారములో 24 పెద్దలు సింహాసనానికి, దేవుని సింహాసనానికి ఎదురుగా అర్ధచంద్రాకారములో కుర్చీల మీద కూర్చున్న ఆ 24 పెద్దలు కూడా యేసయ్యకు సాష్టాంగపడి నమస్కారం చేశారంట. హల్లెలూయా. నువ్వు విమోచించావయ్యా నీ జనుల్ని, నీ ప్రాణం పెట్టి విమోచించావయ్యా, నీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా. అయ్యా, ఈ విశ్వమంతా నీకే, సమస్తము నీకే నమస్కారము చేయుచున్నది, నీకే నమస్కారము చేయుచున్నది అని వాళ్ళు సాగిలు పడ్డారు, తమ కిరీటాలు అవతల పడేసి. హల్లెలూయా. పరలోకమంతా తండ్రి ఎదుట కుమారుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కుమారుడు ఘనత పొందుటకు యోగ్యుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి. హల్లెలూయా. ఈ విశ్వమంతటిని కలుగు చేశాడు నోటి మాట చేత. అందుకే ఇవన్నీ ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. ఈ సంగతి మనకు అర్థం కావాలి. హల్లెలూయా. సో ఈరోజు ఏంది సబ్జెక్ట్ ఏందయ్యా అంటే, ఇంత గొప్ప గనుడైనటువంటి దేవునికి మనం అందరము వధువు సంఘముగా వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అప్పుడు ఈ సంఘం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంతగా దేవుని ఇష్టపడేటట్టుగా, ఆయన వశమైపోయేటట్టుగా ఉండాలి, ఎంత యోగ్యకరమైన సంఘముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే బల్ల తీసుకునేటప్పుడు 1 కొరింథీ 11:27 నుంచి చదివితే, యోగ్యమైన మంచి మనస్సాక్షితో బలలో చేయమన్నదా అంటే, యోగ్యులైనటువంటి వారే కదా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది, పరిశుద్ధులైనటువంటి వారే కదా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది. ఆమేన్ చెప్పలేదు, ఆమేన్ అని ఏకీపించట్లేదు మీరు. హల్లెలూయా. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. గొప్ప దేవుని యొక్క సంఘ బిడ్డలం మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధతలో కొనసాగాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి, ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడినటువంటి సంఘం విషయమై దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రియులారా. దాని గురించి నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఐ థింక్ ఇట్ ఈస్ 2వ దెస్సలోనికీయులు తీయండి అందరూ, పక్కనే ఉంటుంది 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక. 2:13. అసలు మనం పరిశుద్ధపరచబడింది ఎలా? ఆత్మ వలన అంటారు. అంటే దేవుడు ఇష్టపడ్డకు మొదట మనకేం కలిగి ఉండాలి? ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి. మనం చెప్పండి, దేని వలన? ఆత్మ వలన పరిశుద్ధపరచబడాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడాలి అనండి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు మనల్ని అందరిని ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు. ఎందుకు, ఎలా, దేనికోసం పరిశుద్ధపరుస్తున్నాడు? ఇప్పుడు మురికి వస్త్రాలు వేసుకొని ఎవడో పెళ్ళికి వెళ్ళడు, సిద్ధపాటు లేకుండా ఎవడో దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. అంటే తగినంత సిద్ధపాటు, తగినంత రక్షణ వస్త్రాలు, తగినంత బాప్తిస్వం, తగినంత ప్రార్థన, మరి యోగ్యత, పరిశుద్ధ అలంకృతులు ధరించుకుంటేనే కదా అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడగలిగేది. దీనికి విషయం చెప్పనా? ఇంకోటి కూడా ఉంది ఇందులో. మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడుటకు తగినంత ప్రార్థనా శక్తి గలవారై ఉండండి అన్నాడు. అంటే దేవుని ఎదుట నిలబడటానికి కూడా ప్రార్థనా శక్తి కావాలంట. హల్లెలూయా. ఈ శక్తి మీరు కలిగి ఉండాలి. ప్రార్థన అనేది ఒక శక్తి. అవును, శక్తే. ప్రార్థన అనేది శక్తే. ఎవడో చెప్పాడు ప్రార్థన శక్తి కాదని? ఎవడు చెప్పాడు? ప్రార్థన ఎంత చేస్తే దేవుని ఎదుట అంతగా నిలబడగలుగుతాం మనం. ప్రార్థనలో శక్తి దాగి ఉంది. అదేంటిది? దైవశక్తి. హల్లెలూయా. నువ్వెంత ప్రార్థన చేయగలిగితే నీ ఆత్మ అంతగా వర్ధిల్లుతుంది. సో నిన్ను శుద్ధీకరించేవాడు, నిన్ను పరిశుద్ధపరచేవాడు ఎవరు? హోలీ స్పిరిటే కదా. ఆమేన్. ఆత్మ వలన మనము పరిశుద్ధపరచబడిన వారమై అని రాశాడు అక్కడ. దేని వలన అంటే అనుదినము మనందరినీ కూడా ఆత్మదేవుడు లోపల ఏం చేస్తున్నాడు? శుద్ధీకరిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రతి బలహీనత విషయమే క్షమాపణ వేడుకునేలా చేస్తున్నాడు. ప్రతి చెడ్డబాట విషయమే మన్నించమని అడిగేలా చేస్తున్నాడు. అంటే ఆత్మ వలన మనమంతా ఈ ప్రోగ్రెస్ అంతా ఎట్ట జరుగుతుందంట? ఇది లోపల జరుగుతుంది. ఇది ఒక కార్యాలయం. ఆమేన్. హోలీ స్పిరిట్ దానికి లీడర్ అయి ఉన్నాడు. ఆయన ప్రతి దాన్ని చక్కగా జరిగిస్తాడు. మనలో ఉన్న ప్రతి బలహీనతను తొలగిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆమె నేను చెబుదామా? సో దేవుడు మనల్ని రక్షణ పొందుడికే నియమించాడు. అది కూడా ఎప్పటి నుంచి నియమించాడు మనల్ని? ఇప్పుడు మనమేదో ఈ కాలంలో 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం నువ్వు బాప్తిస్వం పొందావంటే ఇదేదో నువ్వు అనుకున్నది కాదంట. దేవుడు అంటున్నాడు,
ఒక్కడే పురుషుని ప్రదానం చేయబడిన ఈ సంఘము ఆదిలోనే ప్రణాళికలో ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. బిఫోర్ ద ప్లానెట్, బిఫోర్ ద క్రియేషన్, బిఫోర్ ద క్రియేషన్, సృష్టి నిర్మాణానికి ముందే మనం ఆదిలో ఏర్పరచబడిన వారు. దేవుడు ఏదైనా చేస్తే ప్రణాళికాపరంగా చేస్తాడు. మనకేం తెలియదు, మనకు ఆది తెలియదు, అంతం తెలియదు, మనకేం, మనం ఎవరు మధ్యలో వచ్చిన వారు, అవునా కదా? మనకు అసలు ఏమి తెలియదు. కానీ దేవుడికి సమస్తం తెలుసు. మన ద్వారా, మన యందు, మనల్ని బట్టి ఏం జరగాలో దేవుడు ముందే నిర్ణయించాడు. గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ బిఫోర్. వాట్ అబౌట్ యువర్ లైఫ్, వాట్ అబౌట్ యువర్ సాల్వేషన్? నీ రక్షణ గురించి, నీ బాప్తిసాన్ని గురించి, నీ జీవితాన్ని గురించి దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి ఉన్నాడు. గాడ్ హ్యావ్ ఏ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఆమేన్. ఇప్పుడు జీవితం బాగలేదని, పరిస్థితులు బాగలేదని, ఇప్పుడు అన్నీ బాగలేదని దేవుడు ఇవన్నీ కూడా ముందే నిర్ణయించాడా అని కాదు నేను చెప్పేది, అది కాదు. నువ్వు దానికి ఆపాదించుకోబాక. నువ్వు ప్రణాళికలో ఉన్నావు అంటున్నాను. హల్లెలూయా. నీ రక్షణ, నీవు ప్రణాళికలో ఉన్నావు. ఈ రక్షణ ప్రణాళికే, నువ్వు ప్రణాళికే, కడగబట్ట ప్రణాళిక, పరలోకానికి వెళ్ళటం ప్రణాళిక. ఆమేన్. చూడండి, ఓకే, మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకునే గనుక మేమును మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడాలి. ఆమేన్. ప్రభువా, ముందే నీ ప్రణాళిక మా మీద ఉందా? హల్లెలూయా. నేనంటాను, మనం నిజంగానే ఆశీర్వదించబడిన వారు. ఏ లెక్కలో? అబ్రహాము వారసులుగా వచ్చావు కనుక దీవించబడ్డావు, రక్షణలోకి వచ్చావు, నిజమైన ఆశీర్వాదాన్ని పొందావు. ఆమేన్. మన దృష్టికి ఆశీర్వాదం అంటే కోట్లు, లక్షలు, స్థలాలు, ఇళ్ళు, పొలాలు, బంగారం, ఇవి కాదు. దేవుని దృష్టికి ఆశీర్వాదం ఇవి కాదు. ఇవన్నీ ఇచ్చేవాడికి ఇస్తాడు, ఆ టైం వస్తే ఇస్తాడు. ఇవ్వకపోయినా స్తోత్రమే. హల్లెలూయా. నిజంగా చెప్పావా? ఇవ్వకపోయినా స్తోత్రమే. హల్లెలూయా. మీకు ఆ మనసు వస్తే మంచిదే, రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనము దేని గురించి చెల్లించాలంటే, రక్షణ వచ్చేసింది, బాప్తిసం వచ్చేసింది, నేను రక్షించబడ్డాను, కోట్ల కొలది సంవత్సరాలు దేవుని రాజ్యంలో నివసించే భాగ్యం వచ్చేసింది. అదే మెయిన్. కోట్ల సంవత్సరాలు. ఏం సార్, ఏంది అర్థమవుతుందా? ఈ శరీరపరంగా ఉన్న జీవితాన్ని తెగ ప్రేమించేస్తున్నాం మనం. శరీరపరంగా ఉన్నదాన్ని తెగ ప్రేమించేస్తున్నాం. అదే తప్పు. మన జీవితము ఆత్మ సంబంధమైంది. ఆది నుంచి రక్షించబడిన వారము, ఆదిలో ప్రణాళికలో ఉన్నవారము. ప్రణాళికలో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడు. అక్కడ ఉంటేనే, కోట్ల సంవత్సరం ఉంటేనే అక్కడ సంతోషం ఉంటుంది. అక్కడున్న హ్యాపీనెస్ కావాలి. ఆమేన్. మరి అక్కడున్న హ్యాపీనెస్ ఇక్కడ పొందగలవా? పరిశుద్ధాత్మ ఉంటే పరలోక సంతోషం ఆ హృదయంలోకి వచ్చేస్తుందంట. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్కటే పురుషునికి ప్రధానము చేయబడిన సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలని లేఖనం హెచ్చరిస్తూ ఉంది. అలాగే ఆ సంఘము మంచి క్రియలు కలిగి ఉండాలి. అదే ఆ సంఘము ఆది నుంచి ఏర్పరచుకున్న సంఘము. ఆ సంఘము కొరకు యేసు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గోయింగ్ టు రీడ్ గలతీయులకు రాసిన గలతీ పత్రిక Chapter 3 verse 13 నుంచి. హల్లెలూయా చెప్పండి. తాను ప్రేమించి తాను రక్తమును కాచి పరిశుద్ధపరిచిన సంఘాన్ని దేవుడు ఒక ఆర్నమెంట్ ఇచ్చి, పరిశుద్ధత అనే ఆర్నమెంట్ ఇచ్చి, ఇప్పుడు ఏమంటాడంటే శాపం నుంచి కూడా విడుదల కలుగు చేశాడంట. చెప్పండి, దేని గురించి? దేని నుంచి? తాను ప్రేమించిన సంఘం ఏదైతే ఉందో శాపం నుంచి విడుదల కలుగు చేశాడు. ఏంటది? ధర్మశాస్త్ర మూలంగా మనకు కలిగినటువంటి ఆ శాపము నుంచి విడుదల కలుగు చేశాడని, విమోచించాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. మనము ఆది నుంచి, అనగా ఆదాము అవ్వల దగ్గర నుంచే మనం శాపగ్రస్తులమైనామా లేదా? ఆ శాపం మన మీద ఏలుబడి చేస్తున్నా లేదా? మనం అనే మాట ఏంటి తెలుసా? వాళ్ళు ఎవరో చేస్తే నేను చేశానా, నాకెందుకు ఈ శిక్ష అనిపిస్తుంది అందరికీ. ప్రతి ఒక్కడు కథ రెండు చెవుల మధ్య గుజ్జున్నోడు అలా ఆలోచించే మాట ఏంటంటే ప్రియులారా, నిజంగానే ఆలోచిస్తారు అలాగే. ఏంటంటే కొంతమంది కొత్త ఆలోచన,
ఆ రాలేదంటే ఆడు ఈ ఈ ఈ లోకంలో లేడు. ఆడికి వచ్చిందంటే వాడు బైబిల్ మీద సాధన చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. నిజమే, దేవుడు చెప్పాడు, నిజమే, శాపగ్రస్తులమయ్యాం. కానీ అది అవ్వ ఆదాముల గారు వస్తే పోయేది, కానీ మాకెందుకు వచ్చింది అని అంటారు మీరు. దేవుడు ఆ రోజునే అవ్వ ఆదాములు తీసేసినట్టయితే అసలు నువ్వు వచ్చేదానివి కాదుగా, వచ్చేవాడివి కాదుగా. మరి నీ జన్మంటూ వద్దా? అసలు యుగ యుగాలు ఉండే అసలు నువ్వు సార్ పుట్టలేదు అనుకుందాం, మాట వరుసకి నువ్వు పుట్టలేదు అనుకుందాం, అసలు నువ్వు పుట్టలేదు అనుకుందాం, బాగా అర్థం చేసుకోండి, మీరు అసలు పుట్టలేదు, మరి నీ గురించిన అడ్రస్ ఏమి ఉండదు అసలు. ఇంకా అంటే నువ్వంటూ పుట్టి యుగ యుగాలు దేవుడి దగ్గర కోట్ల కోట్ల సంవత్సరాలు సంతోషంగా బతికే భాగ్యం ఇచ్చినట్టేగా. దానికోసం ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కొంచెం శ్రమ వస్తే తట్టుకోలేవా? హల్లెలూయా. కొంచెం శ్రమ తట్టుకోలేవా పరలోకంగా వెళ్ళడానికి ముందు? హల్లెలూయా. ఏ చూసారా, ఎవరు ఆమెనంటలే, ప్రభువా నా పక్షాన దేవదూతలను పంపున ఆయన, వాళ్ళందరూ ఆమెనంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరందరూ ఆలోచనలో పడ్డారని అర్థమైంది నాకు. మీరంతా ఏం పడ్డారు? ఆలోచనలో పడ్డారు. నిజమే కదా. ఈ ఐడియా నాకు రాలేదంటే మరి కాదు, మీ బుద్ధి ఉందో లేదో అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఆలోచన ఉండాలి మనం ఏదైనా ఆలోచించేటప్పుడు. ఇప్పుడు నేను అనేది అదే, మీరందరూ కూడా ప్రభు రాజ్యంలోకి అర్హులే అని దేవుడు చెప్పి పరలోకంలో కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు కోట్ల సంవత్సరాలు ఉంటామంట. ఇప్పుడు ఆ అడ్రస్సింగ్ అనేది అస్సలు లేకపోతే నువ్వు పుట్టకపోతే అసలు ఉండదుగా అంటున్నాను. ఈ 60-70 సంవత్సరాల ఈ కొద్ది జీవితంలో, ఈ స్మాలెస్ట్ లైఫ్లో కోట్ల సంవత్సరాల భాగ్యాన్ని పొందొచ్చుగా అంటున్నాను. దానికోసం నువ్వు పుట్టడం అవసరమా కాదా? నువ్వు పుట్టి దేవుడు ఉన్నాడని కళ్ళతో చూడటం అవసరమా కాదా? యుగ యుగాలు పొందే సంతోషం పొందడానికి ఇక్కడ బాప్తిసం పొందడం అవసరమా కాదా? తోడు ఎవడు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసాడా? కాదు కదా. అరే అబ్బాయి నీకు వయసు వచ్చిందని పెళ్లి చేసుకోరా నాయన అని పెళ్లి చేసి ఊపిలో తోసిపారేశారు అందరినీ. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే ఆలోచించుకున్నారు. 1 సంవత్సరం తర్వాత, 5 ఏళ్ల తర్వాత మహాజ్ఞాని అయ్యాడంటే నేను చెప్పేది ఏం లేదు, కానీ సంవత్సరానికే మహాజ్ఞాని అవుతాడు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. ఎందుకు చేసుకున్నావరా నాయన అని. దేవుని స్తోత్రం. ఎవరు స్తోత్రం చెప్పట్లేదు ప్రభా. అంటే అందరి ఉద్దేశం ఏంటి? వ్యర్థమైన లైఫ్, వ్యర్థమైన జీవితం అనే కదా. అదే గనక వ్యర్థమైనట్టయితే యేసుప్రభు వారు మన కోసం రావాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఆయన శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇదంతా వేస్ట్ చేయలే, వ్యర్థాలు వాళ్ళ వదిలేశాడు దేవుడు? కాదుగా. తన వారిని పోగొట్టుకోవటం ఇష్టం లేక ఆయనే సిలువలో ప్రాణం పెట్టడానికి, ప్రాణత్యాగం చేయడానికి శరీరాన్ని ధరించి వచ్చాడుగా లోకానికి, లోకరక్షకుడుగా. హల్లెలూయా. మీకు అద్భుతమైన మంచి మాట చెబుతానండి. దేవుడు ఆది యందు ఆ యోహాను సువార్త 1:1 రాయబడి ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడు. అవునా కదా ఈ వాక్యం? అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలో ఏమై ఉన్నాడు? వాక్యం ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎవరిలో ఉన్నాడు? బాగా అర్థం చేసుకోండి. తండ్రిలో ఉన్నాడు. ఇప్పుడు మానవులందరికీ రక్షణ కావడానికి దేవుడు ఏం చేశాడు? ఆదిలోనే మొట్టమొదటిగా రక్షకుడు ఉండాలని ఆయనలో నుంచి రక్షకుడిని బయటికి తీశాడు. హల్లెలూయా. లేకపోతే రక్షకుడు ఆయనలో నుంచి ఉన్నాడు, కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణను నియమించాడు ఆదిలోనే. హల్లెలూయా. రక్షణకర్తను ఆదిలోనే నియమించాడు దేవుడు. తండ్రి లేని దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నవాడు తెలుసా? ఎందుకంటే తాను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం కోసం కోట్ల సంవత్సరాలకు ముందే కుమారుడైన యేసేను ఆయన తనలో నుంచి ప్రత్యేకపరిచాడు. కానీ తండ్రియే ఆయన కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పట్లా మీరు? అందరు చెప్పట్లా? హల్లెలూయా. చదవండి ప్రియులారా ఒక మాట. గలతీ పత్రికలో మనం ఆ మాట చదువుతున్నాము. 14లో తర్వాత, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు మన కోసము శాపగ్రాహిగా మారి మానవులందరికీ విమోచన కలుగ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పట్లా? మరొక మాట మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట, 6వ అధ్యాయం 3 నుంచి. ఈ సంఘం ఎలా దేవుని రాజ్యానికి వెళ్ళిద్దో నేను చెప్తూ వచ్చాను కదా. అసలు ఇక్కడ సంఘంగా మారాలంటే కూడా మొదట మనము బాప్తిసం ఎలా పొందాం?
క్రీస్తులోనికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి? యేసులో. ఇప్పుడు ఇంట్లోకి వచ్చాం. అవునా? వచ్చామంటే ఏంటి? ఎంత మిళితమై ఎంత కలిసిపోయాం. ఇదంతా ఎస్ ఇక్కడ నేను ఉన్నానని ఎంత ఫీల్ అవుతాం. అవునా కదా? ఇంకెక్కడికన్నా వెళ్తే కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళందరూ సినిమా థియేటర్ల లోపలికి వెళ్తారు. అదంతా పాపం. అవునా? చాలామంది లోక సంబంధమైన వాటి విషయమై వాటిని ప్రేమిస్తూ దానిలో ఉంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు మనం బాప్తిస్మం పొందామంటే ఎవరిలోకి వచ్చామంటున్నాడు? యేసులోకి. యేసులోనికి వచ్చాము గనక మనందరము యేసును ధరించుకున్నామంట. చెప్పండి ఎవరిని? ఇప్పుడు నేను తెల్లని బట్టలు ధరించాను, మీరు తెల్లని బట్టలు ధరించారు, కొంతమంది రంగు వస్త్రాలు ధరించారు. ఓకే రైట్, మీరు ఏదో ధరించారు. ఈ ధరించినట్టుగానే యేసును ధరించామంట. ఒక్కడన్నా ఆమేనంట్లా హల్లెలూయా. డ్రైవర్ ఒక్కడే ముందు డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడు. లోపల ఉన్న వెనకున్న జనం అందరూ నిద్రపోతారంట. వాళ్ళందరూ ఉజ్జీవంగా ఉండాలని కాదు డ్రైవర్ ఉద్దేశం. కాస్త డ్రైవర్కి మేలు కొలుపడానికి, డ్రైవర్కి ధైర్యంగా ఉండడానికి ఎవరైనా ఉన్నారంటే కండక్టర్ కూడా నిద్రపోతుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. దేవుని స్తోత్రం. అది అర్థం అవడానికి టైం పట్టింది, అయిన తర్వాత చెప్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ డ్రైవర్ కేవలం ఆధారపడింది ఎవరి మీదనయ్యా అంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు ఆయన. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ మేలుకొలుపునుగాక ఆత్మలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే రైట్. ఇక్కడ మనము యేసులోనికి బాప్తిస్మం పొందామంట. ఎవరిలోనికి? కాబట్టి యేసును ధరించుకున్నాం. చెప్పండి, మన ఆర్నమెంట్ ఏంటి? ఎవరు మనం ధరించింది? యేసుని. ఇప్పుడు యేసును ధరిస్తే మనలో ఏం రావాలి? పరిశుద్ధత అనే ఆర్నమెంట్ రావాలి. అంటే ఆభరణం అది ధరించుకొని ఉన్నాం. అంటే పరిశుద్ధత అనేది యేసు రావటం వల్ల వచ్చింది. యేసు రక్తంతో కడగబట్టడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ హోలీనెస్ని చాలా జాగ్రత్తగా మనందరం కాపాడుకోవాలి. బివేర్ డాగ్ ఈజ్ హియర్ అని రాయబడి ఉంటుంది. జాగ్రత్త, కుక్క ఉంది ఇంట్లో అంటారు. అవునా? అవునా? కొంతమంది ఇళ్ళ బయట గేట్ల మీద రాసి ఉంటుంది, కుక్క బొమ్మేసి మరీ రాసి ఉంటుంది. కొన్ని గేట్లకి చూశాను నేను, బివేర్ డాగ్ ఈజ్ హియర్ ఇన్సైడ్, లేకపోతే డాగ్ కుక్క ఉంది అని. నేను అంటాను ప్రియులారా, కుక్క విషయమే వాడికి అంత క్యాప్షన్ అవసరమైనప్పుడు, అరే మన రక్షణ విషయమే ఎంత జాగ్రత్త తీసుకోవాలి సరే మనం. అవునా కదా? జాగ్రత్త, ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే ఎంత రేంజ్ ఉంటుంది అసలు. అది రక్షణ పొందిన వాళ్ళే కానీ కొంపలోకి వెళ్తే లోకమే ఉంటుంది. నేను చాలా ఇల్లు చూశాను, పేరుకే బాప్తిస్మం పొందారు, పేరుకే యేసుప్రభు బిడ్డలు, కానీ లోపలికి వెళ్తే యేసుప్రభు ఉండడు. మొత్తం సినిమాలు, సీరియల్, షికాకు అంతా ఉంటుంది కొంపలో. చిచ్చి ఒక్క క్షణం ఉండబుద్ది కదా ఆ ఇళ్లలో. ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటా కొంతమంది ఇళ్ళకి వెళ్తే నేను. దేవునికి స్తోత్రం. మీ రామునన్నా ఆమెనన్నా మీ గృహాలు అలా లేవు కాబట్టి గట్టిగా నిజాయితీగా దేవునికి స్తోత్రం చెప్పచ్చు, ఏం పర్లేదు. హల్లెలూయా. పోనీ అలా లేను, పోనీ అలా ఉంటే చెప్పండి, స్తోత్రం చెప్పలేవు నువ్వు. అనేది ఏంటంటే నీతిమంతుల గుడారములో ఏ వినపడాలా? వాక్యాలు వినపడాలా. 24 గంటలు వాక్యం వింటా, లేదంటే వాక్యం చదువుతా. ఇంకో పనే ఉండదు. ఆ అమ్మగారు కూడా ఏడే ఉంది, మా అమ్మగారు వచ్చి ఆమె కూడా వాక్యనే పనిలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. వినాలి వాక్యం. అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి చిన్న జీవితం సరిపోవట్లేదు, బైబిల్ గ్రంథం వల్ల పట్టలేదు అసలు దీన్ని పూర్తి చేయటం. అలాంటిది ఎంత సమయం ఇస్తే కొంచెం భక్తి వస్తుంది నీకు? ఆత్మలో బలం రావడానికి బైబిల్ చదవాలా, భౌతిక బలం రావడానికి నాన్ వెజ్ తినాలా. నేను బాగా గమనించింది ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేలీలు ఉంటారు. హల్లెలూయా. నేను బాగా గమనించింది, చాలా చోట్లకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉంటారు ఆడికి వెళ్ళినాను. ఆత్మ చెప్పు సంగతులు మర్మములు గ్రహించుదురుగాక. హల్లెలూయా. క్రీస్తులోనికి అనండి అందరూ. బాప్తిస్మం అంటే మనం ఎవరిని ధరించాం? యేసుని. చెప్పండి, ఎవరిని ధరించాం? అందుకే మన ప్రవర్తన, బిహేవియర్ అంతా కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఆయన ధరించుకున్నాం కాబట్టి ఆయన ఇప్పుడు నాకు అక్కర్లేదు, నేను తర్వాత వేసుకుంటే నేను అంటావా? చొక్కా నిక్కర్లాగా మాట్లాడరే. నువ్వు వేసుకున్న డ్రెస్సులకి కాసేపు ఆగు ప్రభు, నేను కొంచెం లోకంలోకి వెళ్ళొస్తాను, అప్పటి వరకు నువ్వు దీనికి ఏలాడుతుండంటావా? ఏమి సార్ అసలు మనిషి ఆలోచన? నువ్వు అవసరమైనప్పుడు ప్రభువుని పిలిచి, అవసరం లేనప్పుడు అక్కర్లేనప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసి
డబ్బులన్నీ బాగా ఉన్నప్పుడు ఏం పర్లేదు గడిచిపోద్దురు అనుకున్నప్పుడు తెగ తింగరేసాలేసి కష్టాలు వచ్చినప్పుడు ఏసు ప్రభా 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 ఏమిరా ఈ బుద్ధి నశించును గాక. ఇది ఎదిగిన బుద్ధి కాదు, ఆల బుద్ధి. అప్పుడే ఇక అందరూ ఏమంటారంటే లోకంలో ఈ కిరస్థానం వాళ్ళు రానన్న ఆ మాట అనిపించుకుంటే నువ్వు రెడీగా ఉన్నావు. దేవుని స్తోత్రం. కొన్ని మాటలు మీకు అర్థం కావు, ఇప్పుడప్పుడే కొంచెం మీరు ఎదగాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు ధరించింది ఎవరినయ్యా అంటే యేసుని. అలాంటప్పుడు ఆయన బిడ్డలైనప్పుడు మీరు పరిశుద్ధులయ్యారు కనుక ఈ పరిశుద్ధత ద్వారా ఆయన ఆకర్షించబడ్డాడు. ఆమేన్. సంఘము పరిశుద్ధంగా ఉంటేనే కదా సార్ అసలు దేవుడు ఆకర్షించుకునేది. ఒక ధోని వెళ్తే మీకు చాలాసార్లు చెప్పాను, ధోని వెళుతుంది, ధోనిలో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉండాలంటే సముద్రంలో ఉన్న నీళ్ళు ధోనిలోకి రాకూడదు. సముద్రం అనబడిన లోకం ధోని అనబడిన నీ కుటుంబంలోకి రాకూడదు. ధోని అనబడిన నీ శరీరంలోకి రాకూడదు. వచ్చిందో మునిగిపోద్దు. నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పోతుంది నావ, దానికి ఒక బొక్క పడింది, నీళ్ళు వస్తుంది. ఏమైంది ఒకటేగా అనుకుంది. ఆ ఒక్క దాంట్లోనే ఏమైంది, హోల్ ఎక్కువ, నీళ్ళు ఎక్కువైపోయింది. మునిగిపోయేదాకా తెచ్చుకుంటారు చాలామంది. తమ జీవితాన్ని, తమ శరీరాన్ని, తమ ఆలోచనలన్నీ కూడా అపవిత్రతలోకి నెట్టేసుకుని తామే మునిగిపోతున్నవారు, తాము నించున్న కొమ్మని నరికేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. అయితే మీరందరూ దేవుని ధరించారు కనుక మిమ్మల్ని మనలందరి దేవుడు ఇష్టపడుటకు మనలో ఉండాల్సిన ప్రధానమైన లక్షణం హోలీనెస్. ఆమె నేను చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? ఓకే, లెట్స్ గో టు రీడ్. 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకున్నట్టు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం పొందిన మనందరం పాతి పెట్టబడ్డామంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమయ్యా మనం మరీ బరియలు అయిపోయామంట. ఇప్పుడు ఏమైపోయాం? ఇదిగో మీకు వాక్యం చూపించా నేను, అవునా? అదేగా వివరిస్తుంది నేను. జాగ్రత్తగానండి. దేవుడు మనల్ని బరియలు చేసేసాడంట. దేవుని స్తోత్రం. ఎలా అయిపోయాం? బరియలు ఎలా అయిపోయాం? బట్ పాతి పెట్టబడ్డామండి. అట్లా ఏం పాతి పెట్టబడ్డాయి? మనలో ఉన్న పాపం అంతా కూడా కడిగేసి అటన్నిటిని తీసి అవతల పడేసి మనల్ని యేసుప్రభు వారు ఆయన మరణంలోకి బాప్తిసం పొందిన మనం కూడా ఆయన జీవంలోకి వచ్చేసాం, ఆయన యొక్క వెలుగులోకి వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు పాతవి గతించిన సమస్తం కొత్తవైపోయినాయి. ఆమేన్. నూతన పరచబడ్డాం. ఆమేన్. అయితే ఇప్పుడు మనల్ని ఏమంటాడు? మనము ఆ క్రీస్తు మరణంలోకి మనం కూడా పాతి పెట్టబడ్డామంట. యేసయ్య సమాధిలో ఉన్నాడా? తిరిగి లేచాడా? మనం కూడా తిరిగి లేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగా ఆయన లేవలేదా? లేచాడా? తెలుసుగా, సమస్త మానవాళికి అందరికీ తెలియదు. అవునా? అలాగే సంఘానికి పునరుద్ధానం ఉంది. ఆ సంఘం అంటే ఎవరు? మనం తిరిగి లేస్తాం. ఎప్పుడు? బూరమోగి ఆయన వచ్చినప్పుడు. లేక మెరుపు వలె, రెండవ రాకడ మెరుపు వలె ఉంటుంది. మెరిసి ఎలాగైతే తూర్పును ఉదయించి పడమ దిక్కున వెలుగు ఎలాగైతే ఒక్క రెప్పపాట్లోకి వెళ్ళిపోతో, అలాగే సంఘం యొక్క రెండవ పునరుద్ధానం రెండవ రాకడలో సంఘం ఎత్తబడేటప్పుడు అలాంటి పునరుద్ధానం కలిగి ఉంటుంది. మెరుపు వలె సంఘం కూడా మెరుపు వలె ఎత్తబడుతుంది. ఎప్పుడు? మెరుపు మెరిసినప్పుడు ఏ విధంగా అయితే ఆ కొద్దిసేపు ఉంటుందో రాకడ కూడా అంతే. జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్లు రెప్పపాటులో అలా రెప్పేస్తాం కదా, అలా వెళ్ళిపోయేది కూడా అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరం ఉన్నాం అనుకో, రాకడ వచ్చేసి నేను బాప్తిసం పొందిన, అమ్మాయి బాప్తిసం పొంది అనుకున్నాను, నేను అమ్మాయి చక్కని మాయమైపోతుంది, నేను మళ్ళీ బతికే ఉంటాను. నేను రెప్పపాటులో జరిగిపోతుంది ఇది. మీ పిల్లలు ఒళ్ళో ఉన్నారనుకో మాయమైపోతారు. యెషయా గ్రంథంలో రాయబడింది, వాళ్ళు ఎవరిని ఉంచడంట దేవుడు. చిన్నపిల్లలు ఎవరిని ఉంచడంట దేవుడు. వాళ్ళు హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో ఎవరికి పిల్లలైనా కావచ్చు, చిన్నపిల్లలని ఎవరిని ఉంచడంట దేవుడు. మొత్తం తీసుకెళ్ళిపోతాడు రాకడ వస్తే. చిన్నపిల్లలు ఏమైపోతారంటే అంతేం లేదు, అప్పటికప్పుడు మహిమ దేహం ఇచ్చేస్తాడు అందరికీ. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి. రాకడ సమీపిస్తుంది. రెండవ రాక గడియల్లో ఉన్నాం మనము. ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. భక్తిని పెంచుకోండి, ప్రార్థన టైం పెంచుకోండి, పరిశుద్ధత పెంచుకోండి. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడం అసాధ్యం. కాబట్టి నేను బాప్తిసం పొందానండి, రక్షించబడ్డాను, ఒకటి తీసుకున్నానండి. సో వాటి అయితే ఏంటమ్మా? ఏంటి అయితే ఎవరు మీరైతే? బంధువులా? స్నేహితులా? సో వాట్ అయితే ఏంటి? ఏమి లేదాడ. బోధ కరెక్ట్గా ఉంటుంది అంతే. యేసు రక్త విజయం.
తర్వాత కంటిన్యూషన్ చేయండి. 5. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కావాలి. ఆయన మరణంలో మనం కూడా ఐక్య గలవారం అయితే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమై అంతే. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కనుక మనం పునరుద్ధానం అవుతాం అన్నాడు. ఇందాక చెప్పింది అదే కదా. ఏమనగా ఆ, మనమిద్దరం పాపమునకు దాసులము కాకుండానట్లు ఆ, పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంత చెప్పండి. నా యొక్క ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. యేసయ్యతో కూడా సిలువ వేయబడింది అనండి. స్వభావం మరి ఉందా పోయిందా? పాత స్వభావం ఇప్పటికీ ఉందా? నువ్వేంటో ఇప్పటికీ ఉందా? ఆ పాత బుద్ధి ఇప్పటికీ ఉందా? లేదన్నా నేను మారానన్న. అయితే నీ స్వభావం పాతది యేసుప్రభుతో పాటు సిలువేయబడింది, కొట్టివేయబడింది మేకులతో. హల్లెలూయా. ఎగలేదు అది, దాన్ని ఓడబీక్కుని అర్థమైంది నీ అమ్మటే. హల్లెలూయా. ఎవరన్నా రాగలరా? స్వభావం సిలువేయబడాలి, పాత స్వభావం. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు గతములో ఉన్నట్టుగా ఉండొద్దు. మారు మనసు ఏంటో తెలుసుకున్నారు, రక్షణ ఏంటో తెలుసుకున్నారు, ఆయన మరణంలో పాతిపెట్టబడి ఏంటో తెలుసుకున్నారు, పరిశుద్ధత ఏంటో తెలుసుకున్నారు, దైవభక్తి ఏంటో తెలుసుకున్నారు, విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నారు, సాత్వికం అంటే ఏంటో తెలుసుకున్నారు. అసలు యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటో ఆ సమస్తం మీరన్నీ తెలుసుకున్నారు. హల్లెలూయా. మీరు తెలుసుకున్న దాన్ని అనుసరించాలి. కాబట్టి రేపు ఇప్పుడు మనం తెలుసుకునేని రేపు ఇప్పుడు మనం అనుసరించకపోతే రేపు యేసుప్రభువు వారు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మనల్ని అడుగుతాడన్ని. దేవుడు అంట ప్రతి విషయాన్ని లెక్క అడుగుతాడంట. అది అంత టైం అన్న బట్టి కోట్ల మంది నించోని గాక. దేవుడికి ఎంతసేపు కోట్ల మందిని తీర్పు చేసిన, మనకంటే లెక్కలు డొక్కలు 10 మంది 20 మంది 100 మంది 200 500 మంది 5,000 మంది 10,000 మంది మనకు పనులు కావాలి, కానీ ఆయనకి ఎందుకు? హల్లెలూయా. ఇట్టగారు దిశమట ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. హల్లెలూయా. స్వభావం సిలువ వేయబడాలి. పాత స్వభావం అది సిలువ కొట్టబడి నూతన వ్యక్తిగా రావాలి. ఆమేన్. న్యూ క్రియేషన్. ఆ మారినోడ్నే ప్రదానం చేసినట్టు, ప్రధానము చేయబడిన ఆ వ్యక్తికి మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆయన ఇష్టపడతాడు. పాత స్వభావం మరలా నీలో వస్తుందా? ఇప్పుడు స్వభావం గురించి మాట్లాడితే యాకోబు పత్రికలో ఉంటుంది, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడైనను వర్షం కురవద్దు అంటే ఆగిపోయిందంట, కురవమంటే కురిసిందంట. సరే, అసలు మనలాంటివాడే అంట. మరి ఆయన ప్రార్థన చేస్తే అంత బలమైనటువంటి కార్యాలు చేస్తే మరి మన సంగతి ఏంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ స్వభావము ప్రాచీనది, పాత స్వభావం. కొత్తగా ఇప్పుడు రన్ అవ్వకూడదు, అది అక్కడే ఆగిపోవాలి. సిలువలో దాన్ని కొట్టేసేయాలి. ఆ పత్రిక దాన్ని కొట్టేయాలి. ఆ పాత రోత బతుకు అక్కర్లేదు, నూతనమైన జీవితం. అదేంటో మీకు అర్థమవుతుందమ్మా? అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరికీ క్లియర్గా అర్థం చేసుకోండి. నేను జీవించే ఇప్పుడు ఈ జీవిత విధిలో నేను నూతనంగా ఉన్నానా? దాన్ని మీరు ఒకసారి ఆలోచించుకొని క్రియేషన్, నేను నిజంగానే ఇలా మారానండి అనేది బయటకు తెలిసేలా చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా మారితే ఆ మారిన అనుభవం ఎలా ఉంటుందో కూడా మిమ్మల్ని చూస్తే అర్థమవుద్ది కదా. హల్లెలూయా. పిల్లలు వింటున్నారా? మీరు కూడా మారాలా? దేవుని స్తోత్రం. మీ నలుగురికి బాప్తిజం ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైం రాకపోతే వెంటనే మాట రాదు నా నోట. హల్లెలూయా. ఏం పర్లేదు, 11 సంవత్సరాలకు కూడా బాప్తిజం ఇచ్చాం. చిన్నప్పటి నుంచి బాప్తిజం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పర్వాలేదు, కంగారు పడకండి. బాప్తిజం ముఖ్యం. చిన్నతనంలోనే దేవుని చేతిలోకి వెళ్ళటం అంత ఆశీర్వాదకరమైంది ఎక్కడైనా ఉందా? అరే మేమెట్టో పొందలేదు, మీరు పొందలేదు, పోనీ మీ పిల్లల్ని అన్నట్టు చేయండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభుకి అప్పగించడం అంటే ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? భవిష్యత్ అంతా దీవెనకరంగా మారిపోద్ది. హల్లెలూయా చెప్పండి. ఓకే, నేను ప్రాముఖ్యమైన మాట, ఆఖరి మాట చెప్పి నేను బల్లలోకి వెళ్తాను. బల్ల ఇవ్వాలి కదా. ఇక్కడ మళ్ళొక్కసారి ప్లీజ్ ఓపెన్, ఐ థింక్ ఇట్ ఈస్ రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథం చివరి మాట చెప్తున్నాను.
21వ అధ్యాయం 10వ వాక్యం. ఆత్మవశులై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని ఎల్లని వెలుగు ధగధగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు పోలి ఉంది. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం. హల్లెలూయా. ఏంటో మిమ్మల్ని చూస్తుంటే ఏం సంతోషంగా ఏమి లేరు. హల్లెలూయా. ఉండాలా, సంతోషంగా ఉండాలా. దేవుని సన్నిధిలో కాక ఇంకెక్కడ సంతోషం ఉంటుంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వాక్య భాగములో ప్రియులారా, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకుని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు ధగధగ మెరియు సూర్యకాంతం అంటే అమూల్య రత్నమును పోలి ఉన్నది. హల్లెలూయా. ఈ దగ్గ మెరిసే పట్టణములోనికి సంఘాన్ని తీసుకెళ్తాడు. తాను ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధత అనే అలంకరణ ధరించిన సంఘం ఉందే, ఆ సంఘము దగదగ మెరిసే పట్టణంలో ఉంటుందంట. దీనికి ఏమైనా వెలుగు ఉందా? దీనికి సూర్యుడు వస్తేనే వెలుగు. హల్లెలూయా. నీ కొంపలో లైట్లు, మన కొంపలో లైట్లు వేసుకుంటేనే వెలుగు. హల్లెలూయా. కానీ దాంట్లో గొర్రె పిల్లయే దీపం. హల్లెలూయా. యేసు ప్రభు వారి వెలుగంట ఆ పట్టణం అంతటికి. అబ్బా, ఎంత రేంజ్లో ఉంటుంది సార్ అది. హల్లెలూయా. ఆ మహాపట్టణానికి వెళ్ళడానికి ఇక్కడ తగినంత సిద్ధపాటు, ఇక్కడ గొర్రెపిల్లకి ప్రధానము చేయబడటం అవసరం. అందుకని ఈ వాక్య భాగంలో మీరంతా వినండి. దగ్గ మెరిసే పట్టణంలోకి మనం వెళ్ళబోతున్నాం త్వరలో. అది నీ స్థానం. నువ్వు పొందబోయే మహిమ, నువ్వు అడుగుపెట్టబోయే స్థలం మహిమ గలది. అంత శ్రేష్టమైన పట్టణంలో అడుగు పెడుతున్నాం కనుక మనందరం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? మరి ఒక్కటే పురుషుడు ప్రధానము చేయబడినప్పుడు మహిమ గల పరిశుద్ధ అలంకృతులు ధరించి దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాల్సిన వారము కదా. ఆమేన్. అందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నిత్య రాజ్యంలో ఉండటానికి నాకు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు, నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. నన్ను నీకు ప్రధానము చేయబడి ఉండగా నేను పరిశుద్ధ